సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పర్సెంటేజెస్ మాట టాపిక్. ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి అన్ని టాపిక్స్ కి చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ టాపిక్స్ అన్ని కూడా దీని మీదే బేస్ అయి ఉంటాయి. ఈ టాపిక్ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అంత ఈజీగా కూడా అర్థం కాదండి. సో మనం ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ గా ఉండి ఓవరాల్ గా కానీ మనం ట్రై చేయగలిగితే టాపిక్ బాగా నేర్చుకోవచ్చు. ఈ పర్సెంటేజెస్ అనే టాపిక్ ఎంత బాగా నేర్చుకుంటే మనకి మిగతా అన్ని టాపిక్స్ అంత బాగుంటాయండి. ఎందుకంటే పర్సెంటేజెస్ మీద డిపెండ్ అయ్యే టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఈ టాపిక్ అయినంటనే ఇది నేను ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాను. ఈ రెండు అయిన తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ చేద్దామండి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట. డేటా సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అది కూడా మనం బాగా నేర్చుకోవాలన్నమాట, డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ కూడా. ఎందుకంటే ఎక్కువగా వీటికి ఇంపార్టెన్స్ ఉంటుందండి. అలాగే వీటి మీద ఇంకోటి డిపెండ్ అయ్యే టాపిక్ ఏంటంటే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఎస్ఐ అండ్ సిఐ అంటారు. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. తర్వాత యావరేజెస్ అండి. యావరేజెస్, మిక్సర్స్. యావరేజెస్ కి పెద్దగా పర్సెంటేజెస్ తో పని లేదు, కానీ మిక్సర్స్ అనే టాపిక్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా పర్సెంటేజెస్ రావాలండి. సో యావరేజెస్, నెక్స్ట్ మిక్సర్స్. ఈ మిక్సర్స్ అనే టాపిక్ కూడా ఈ పర్సెంటేజెస్ తో ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ టాపిక్ అర్థం అవ్వడం ఒక పార్ట్ అయితే కాలిక్యులేట్ చేయడం అండి. మెయిన్ చాలా వరకు మనకి టైం కిల్ అయ్యేది కాలిక్యులేషన్ దగ్గరే. మీరు కాలిక్యులేషన్ చాలా లైట్ తీసుకుంటారు. కాలిక్యులేషన్ కానీ సరిగ్గా రాలేదు అంటే ఎక్కువ అటెంప్ట్స్ రాయలేమండి. అంటే మనకి ప్రాబ్లం చేయడం వస్తుంది, కానీ ఎక్కువ అటెంప్ట్స్ రాయలేము. సో అందుకని మీరు ఈ టాపిక్ అయిన తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ అంటారు. న్యూమరికల్ ఎబిలిటీ లేదా సింప్లిఫికేషన్స్ లాంటి క్వశ్చన్స్ ఇప్పుడు నేను టాపిక్ లో చెప్తాను. అవి అటువంటివి కనీసం ఒక 200-300 క్వశ్చన్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేయండి సింప్లిఫికేషన్స్ మీద. ముందు ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేసే ముందు ఈ టాపిక్ చేశాకే వేరే ఏ టాపిక్ అయినా మనం ఎంటర్ అవ్వాలండి. ఎందుకంటే ఈ సింప్లిఫికేషన్స్ చేయగలిగితే మనకి కాలిక్యులేషన్ మీద కమాండ్ దొరుకుతుంది. అప్పుడు మిగతా ఏ టాపిక్ దగ్గర కాలిక్యులేషన్ దగ్గర బ్రేక్ రాదన్నమాట. సో అందుకని ఆ సింప్లిఫికేషన్స్ అనే ఒక్క టాపిక్ మీద అట్లీస్ట్ ఒక 300 క్వశ్చన్స్ మీరు దేని నుంచి కలెక్ట్ చేసుకున్నా పర్లేదు, కలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అట్ ది సేమ్ టైం అండి, నేను టాపిక్ చెప్పేటప్పుడు కూడా మీకు ఏదైనా ప్రాబ్లమేటిక్ గా ఉన్నా, సరిగ్గా అర్థం కాకపోయినా, ఓకే ఏదైనా సరిగ్గా రావట్లేదు అనుకోండి, ఏ టాపిక్ ఏదైనా కొంచెం ప్రాబ్లం గాని ఉన్నట్లయితే ఆ టాపిక్ ఏదైతే మీకు ప్రాబ్లం ఉందో నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నెక్స్ట్ డే క్లాస్ లో నేను దాన్ని ఆ పార్ట్ ని నేను రిపీట్ చేస్తాను. అంటే మీకు అర్థం కాని పార్ట్ ని నేను రిపీట్ చేస్తాను. ఎందుకంటే ఇండివిజువల్ గా మనం మానిటర్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. సో అలాగే మీరు ఈ టాపిక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీటికి రిలేటెడ్ గా ఏదైనా డౌట్స్ వస్తే నాకు వాట్సాప్ లో షేర్ చేయండి. వాటికి సపరేట్ గా సాటర్డే టైంలో ఏ టాపిక్ ని నేను చెప్పను. సాటర్డే కంప్లీట్ గా డౌట్ సెషన్ లా పెడదాం అన్నమాట. సాటర్డే ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలోని, అంటే ఈ ఆన్లైన్ టైమింగ్ లోని క్లాస్ కంటిన్యూ చేయకుండా మనకి ఏవైతే డౌట్స్, ఎవరికి ఏ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. ఆ పర్టికులర్ పర్సన్స్ ఎంటర్ అవుతారు. ఓకే, ఎవరు డౌట్స్ ఉన్న వాళ్ళందరూ ఎంటర్ అవుతారు అన్నమాట. నాకు డౌట్స్ పెట్టిన వాళ్ళందరూ ఎంటర్ అవ్వండి. ఇంకా మిగతా వాళ్ళు కూడా డౌట్స్ విందామంటే ఎంటర్ అవ్వచ్చు. నేను ఆ క్వశ్చన్ షేర్ చేస్తూ మీకు ఆ డౌట్ ఏదైతే ఉందో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలున్నంత వరకు మీరు డౌట్స్ పెట్టేటప్పుడు పీడిఎఫ్ ఫైల్స్ కింద పెట్టడానికి ట్రై చేయండి. జస్ట్ మీరు ఏదైతే డౌట్ ఉందో దాన్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి నాకు వాట్సాప్ లో పెట్టేయండి. దాన్ని నేను షేర్ చేస్తూ మీకు ఆ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మెయిన్ ఏంటంటే ఈ టాపిక్ మాత్రం అండి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. పర్సెంటేజెస్ ఇది చాలా మంది విన్నా కూడా డౌట్ ఉంటుందండి. యాక్చువల్గా ఈ టాపిక్ ఒక 2-3 టైమ్స్ విన్నా తప్పులేదు. అంత ఇంపార్టెంట్ టాపిక్ మాట. ఇంపార్టెంట్ ప్లస్ అర్థం అవ్వడం కూడా, అంటే బాగా అలవాటు అవ్వాలండి. ఎక్కువ క్వశ్చన్స్ చేస్తే కానీ అలవాటు అవ్వదు. సో అయితే ముందు ఇనీషియల్ గా సింప్లిఫికేషన్స్ చేశాక అప్పుడు ఇండివిజువల్ టాపిక్స్ మీద వర్కౌట్ చేయండి. ఏ టాపిక్ అయినా ఒకటేనండి, మ్యాథమెటిక్స్ మొదట్లో బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. ప్రాక్టీస్ కంటిన్యూగా చేస్తూ ఉండాలి. ఓపిక్ గా మనకి డౌట్ ఉన్నవన్నీ క్లారిఫై చేసుకుంటూ ఒక్కొక్క టాపిక్ నుంచి 200-300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా అదే అలవాటు అవుతుందండి. టైం పడితే పడుతుంది కానీ అలవాటు అవుతుంది. ఎందుకంటే ఎంతో మంది అలాగే నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు అలాగే నేర్చుకోగలరు. ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ మీకు లేకపోతే ఎవరు నేర్పలేరు. మీకు ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవరో కంప్లీట్ గా వాళ్ళు చెప్తేనే వస్తుంది అని ఆ మైండ్ సెట్ వదిలేయాలి. మనం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. చేస్తే అది ఆటోమేటిక్ గా అలవాటు అవుతుంది. ఓకే, సో అయితే ఇప్పుడు పర్సెంటేజెస్ లో అండి ఫస్ట్ మనం డిస్కస్ చేసే పార్ట్ ఏదైతే ఉందో అదేంటో చూద్దాం ముందు. అసలు పర్సెంటేజ్ అంటే ఏంటి? సో పర్ సెంట్ అంటున్నాడు కదా, సెంట్ అంటే 100 అని అర్థం అండి. అంటే 100 కి కాలిక్యులేట్ చేయడాన్నే మనం పర్సెంటేజ్ అంటాం. అంటే ఏ నెంబర్ నైనా 100 కి ఎంతో కాలిక్యులేట్ చేయడం రావాలండి. ఏ నెంబర్ అయినా అంతేనండి. 100 కి ఎంతో కాలిక్యులేట్ చేయడాన్నే పర్సెంటేజ్ అంటారు. ఒకటి
వాడు పర్సెంటేజ్ అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి, 100కి ఎంతో చెప్పండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరే ఉన్నారు, నా దగ్గరికి వచ్చిన వెంటనే నేను ఏం అడుగుతాను, మీరు వచ్చి ఎంక్వైరీకి వచ్చిన వెంటనే మీకు ఎంత పర్సెంటేజెస్ వచ్చాయి, మీకు 10th లో ఎంత పర్సెంటేజ్, ఇంటర్మీడియట్ లో ఎంత పర్సెంటేజ్, డిగ్రీలో ఎంత, అంటే నా ఉద్దేశం ఏంటి, మీరు 10th ఎగ్జామ్ రాసినప్పుడు మీరు 500 మార్క్స్ కి ఎగ్జామ్ రాసి ఉండొచ్చు, కొంతమంది 600 మార్క్స్ కూడా ఎగ్జామ్ రాసి ఉండొచ్చు. అయితే ఒక పర్సన్ కి 500 కి 480 వచ్చింది, మరొక పర్సన్ కి 600 కి 540 వచ్చింది. సో ఇద్దరికి అంటే 500 కి ఒకడికి వచ్చింది, 600 కూడా, ఇద్దరు 10th ఎగ్జామే రాశారు. ఈ 500 కి రాసిన వాడు సపోజ్ కి వాడు ఏ సిబిఎస్ఈ ఎగ్జామ్ రాశాడు అనుకోండి, ఓకే. అలాగే ఈ 600 కి రాసిన వాడు ఎస్ఎస్సి మాట, స్టేట్ సిలబస్ ఎగ్జామ్ రాశాడు అనుకుందాం. సో ఇలా మనీ అంటే వాళ్ళు రాసిన మాక్సిమం మార్క్స్ మారిపోయాయి కదా, మరి ఇద్దరు వచ్చారు. సో ఇద్దరికి 10th పర్సెంటేజ్ కావాలి, మరి ఇద్దరికి మార్క్స్ ఒకటి కాదు కదా, పర్సెంటేజ్ మారుతుంది. సో పర్సెంటేజ్ అడిగానంటే అర్థం ఏంటంటే, మీకు ఒకవేళ 100 మార్కులకి ఎగ్జామ్ పెట్టుంటే మీకు ఎన్ని మార్క్స్ రావచ్చు, మీరు ఒక 100 మార్క్స్ కి ఎగ్జామ్ పెట్టామనుకోండి, అప్పుడు మీకు ఎన్ని వస్తాయి అనేది నేను అడుగుతాను అనమాట. అంటే 500 కి 480 వచ్చాయి కదా, అదే మీకు 100 కి అయితే ఎన్ని మార్క్స్ వస్తాయో కాల్కులేట్ చేయండి అని అడుగుతున్నాను నేను. సో దాన్ని మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైనా దీన్నే అనుకుందాం, సపోజ్ కి మనం ఎలా ఆలోచిద్దాం అంటే, ఒక 500 చాక్లెట్లు కాస్ట్ 480 రూపీస్ అనుకోండి. 500 చాక్లెట్స్ కాస్ట్ 480 అనుకుందాం. అంటే అలా ఆలోచిస్తున్నాం, అంటే ఫర్దర్ గా మనం ఇలా చెయ్యమండి, ఇనీషియల్ గా మనకు ఆ స్టెప్ అవుట్ ఇంపార్టెంట్ అనమాట. సో 500 చాక్లెట్స్ కాస్ట్ 480 రూపీస్ అయితే ఒక చాక్లెట్ కాస్ట్ ఎంతో ముందు కాల్కులేట్ చేయాలి. సో మరి ఒక చాక్లెట్ కాస్ట్ ఎప్పుడైనా కావాలనుకోండి, ఆ 500 తో డివైడ్ చేయాలి మొత్తం వాల్యూని, అప్పుడు మీకు ఒక చాక్లెట్ కాస్ట్ వచ్చేస్తుందండి. ఎప్పుడైతే మీరు ఆ 480ని 500 తో డివైడ్ చేశారో, సో 480 తో మనం ఆ 500 ని డివైడ్ చేయాలి. సో ఇప్పుడు ఒక చాక్లెట్ కాస్ట్ తెలుస్తుంది అన్నమాట. సో 500 తో డివైడ్ చేస్తే మీకు ఒక చాక్లెట్ కాస్ట్ వస్తుంది, ఎందుకంటే 500 చాక్లెట్స్ కి కాస్ట్ 480 కదా, ఒక చాక్లెట్ కాస్ట్ ఎంత అంటే బై డివైడ్. ఇప్పుడు చూడండి, నార్మల్ గా 10 చాక్లెట్స్ 20 రూపీస్ అంటే ఒక చాక్లెట్ ఎంత అవుద్ది, 10 చాక్లెట్స్ 20 రూపీస్ అయినప్పుడు ఒక చాక్లెట్ కాస్ట్ కావాలి అంటే 20/10 అంటే 2 రూపీస్, అది 10 చాక్లెట్స్ 20 రూపీస్ కాబట్టి. అలాగే ఇక్కడ 500 చాక్లెట్స్ కాస్ట్ 480 అయితే ఒక చాక్లెట్ ఎంతో తెలియాలి అంటే బై 500. అయితే ఇప్పుడు మనకి 100 చాక్లెట్స్ వాల్యూ కావాలి, దాన్ని పర్ 100 కాల్కులేట్ చేయడం అంటారు. సో మరి 100 చాక్లెట్స్ కి వాల్యూ కావాలంటే ఏం చేయాలి, 480/500 ని మనం 100 తో మల్టిప్లై చేయాలి. అంటే ఏం చేస్తాం, 480 × 100 డివైడెడ్ బై 500. సో ఇది మనం సింప్లిఫై చేయవలసింది. సో 480 × 100 డివైడెడ్ బై 500 అండి. సో ఈ విధంగా బేస్ చేసుకొని మనం సాల్వ్ చేయాలన్నమాట. సో ఏం చేస్తున్నాం అండి, 480కి 500కి 480 అది 500 చాక్లెట్స్ కాస్ట్ 480 రూపీస్ అయితే ఒక చాక్లెట్ కాస్ట్ అనగానే 480/500 అని వేసాను. ఇప్పుడు నాకు 100 చాక్లెట్స్ కాస్ట్ కావాలి, అందుకే ఇంటూ 100 చేశాను అనమాట. ఇప్పుడు ఆ జీరోలు క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఫైనల్ గా ఏమవుతుంది, మీకు 480/5 ఉంటుందండి. 480/5 ఉంటుంది, 480/5 అనే నెంబర్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, 5 9s 45, డివిజన్ అండి, ఇది డైరెక్ట్ డివిజన్ మాట. 30 అంటే 5 6 30. సో అంటే ఎంత వచ్చిందండి, 96% మాట. అంటే పర్సెంటేజ్ ఎందుకు ఆ సింబల్ వాడాలంటే, మీకు 100 తో కంపేర్ చేసిన మార్క్స్ ఉండాలి అక్కడ. అంటే 100కి ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి రాసినప్పుడే ఆ సింబల్ మనం యూజ్ చేయగలం అన్నమాట. 96%. అంటే అక్కడ మీరు పర్సెంటేజ్ పెట్టారంటే అర్థం ఏంటి, 100కి మీకు 96 మార్క్స్ వచ్చాయి, అది 480 యొక్క కాన్సెప్ట్ అన్నమాట. అంటే 500కి 480 అయితే 100కి ఎంతో కాల్కులేట్ చేయాలి. సో 500 చాక్లెట్స్ కాస్ట్ ఓకే 480 రూపీస్, ఒక చాక్లెట్ కాస్ట్ కావాలంటే డివైడెడ్ బై 500. అలాంటిది మనకి 100 చాక్లెట్స్ కావాలంటే 480 × 100 డివైడెడ్ బై 500. సో సింప్లిఫై చేసినట్లయితే 96% వచ్చింది. అయితే మనం ఇలా ప్రతిసారి ఈ యూనిటరీ మెథడ్ అంటారు దీన్ని యాక్చువల్ గా. చూడండి, 500 చాక్లెట్స్ కాస్ట్ 480 అని ఒక చాక్లెట్ ఎంతో తెలుసుకుంటున్నాను కదా, ఆ 1 అంటే యూనిటరీ అని అర్థం అండి. 1 అంటే యూనిటరీ మాట. సో ఆ ఒక్క యూనిట్ వాల్యూ కనుక్కొని 100 యూనిట్ల వాల్యూ కాల్కులేట్ చేశాను, అందుకే యూనిటరీ మెథడ్ అంటారు. సో 500 చాక్లెట్స్ కాస్ట్ 480 అయితే ఒక చాక్లెట్ కాస్ట్ 480/500. 100 చాక్లెట్స్ కాస్ట్ అంటే ఇంటూ 100 చేశాను, సో 96% అని వచ్చింది. అలాగే సిమిలర్ గా ఇప్పుడు దీన్ని మనం రెగ్యులర్ గా ఆలోచించేటప్పుడు పర్సెంటేజెస్ చేసినప్పుడు ఎలా చేస్తాం అంటే, చూడండి 500కి 480 అని ఉంది, మరి 500కి 480 అయితే సో 100కి ఎంతో కాల్కులేట్ చేయాలి. ఓకే, సో 100కి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలండి. 500కి 480 అయితే 100కి ఎంతో కాల్కులేట్ చేయాలి. ఇప్పుడు దీనికి నేను అంటే మనం ఫాలో అయ్యే అప్రోచ్ ఏదైతే ఉందో అప్రోచ్ ఏంటంటే, చూడండి మనం పర్టికులర్ గా మనం ఫాలో అయ్యే అప్రోచ్
అంటే పర్సెంటేజెస్ మొత్తం ఇదే ఫాలో అవుతామండి. ఈ రెండు మల్టిప్లై చేసి చూడండి క్రాస్ గా ఉన్నవి నేను ఏవైతే అంటే క్వశ్చన్ మార్క్ కి ఆపోజిట్ గా ఉన్నది పక్కన పెట్టానండి. క్వశ్చన్ మార్క్ ఆపోజిట్ గా ఉన్నది పక్కన పెట్టి మిగతా రెండు మల్టిప్లై చేస్తున్నాను. సో క్వశ్చన్ మార్క్ కి ఆపోజిట్ గా ఉన్నది పక్కన పెడితే 100 480 మల్టిప్లై చేయాలి. 100 ఇంటూ 480 డివైడెడ్ బై 500 సేమ్. అంటే మన కాలిక్యులేషన్ అదే అవుతుంది. ఆ జీరోలు క్యాన్సిల్ అయిపోద్ది. 480/5 అని వచ్చింది అనుకోండి. మనకి ఫైనల్ గా వచ్చే వాల్యూ ఏదే అది 96% అవుతుందండి. సో ఇది 96% వాల్యూ మాట. సో ఈ విధంగా మనం వాల్యూ అనేది రాయొచ్చు. సో అంటే మనం యూనిటరీ మెథడ్ ఇలాగ అప్లై చేస్తాం అన్నమాట. అంటే యూనిటరీ మెథడ్ నే మనం ఇలా రాసుకుంటామండి. మనం ఫాలో అవ్వాల్సిందిగా ఇది అప్రోచ్. ఈ అప్రోచ్ ని ఫాలో అవ్వాలి. 500 కి 480 అని ఉంది. సో 500 కి 480 అయితే 500 కి 480 అయితే 100 కి ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఈ 100 ని ఈ 480 ని మల్టిప్లై చేసి ఇక్కడ ఉన్న ఈ 500 ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేయాలండి. 100 ని 480 ని మల్టిప్లై చేసి ఈ 500 ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేస్తే మనకు ఓవరాల్ గా ఈ పర్సెంటేజ్ వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. అంటే 96% అనేది వస్తుంది. ఇప్పుడు రెండో పార్ట్ చూద్దామండి. సిబిఎస్ఈ పార్ట్ అయిపోయింది. ఎస్ఎస్సి పార్ట్కి వెళ్దాం. ఇప్పుడు ఎస్ఎస్సి పార్ట్ లో ఏంటి నేర్చుకున్నామండి ఇక్కడ మనం 600 చాక్లెట్ల కాస్ట్ 540 అండి. ఈసారి 600 అంటే నేను జస్ట్ చాక్లెట్స్ అని ఎందుకు అనుకుంటున్నానంటే యూనిటరీ మెథడ్ ఎలా అప్లై చేస్తామని చెప్తున్నాను. ఎందుకంటే ఈ పర్సెంటేజెస్ అవ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అవ్వచ్చు అంటే ఓవరాల్ గా కంప్లీట్ గా ఇది యూనిటరీ మెథడ్ మీదే బేస్ అవుతుంది అన్నమాట. సో అందుకని 600 చాక్లెట్స్ కాస్ట్ 600 చాక్లెట్స్ కాస్ట్ 540 అయింది అనుకోండి. ఒక చాక్లెట్ కాస్ట్ కాల్కులేట్ చేయాలి. సో ఒక చాక్లెట్ కాస్ట్ కాల్కులేట్ చేయాలనుకోండి మనం ఏం చేస్తామండి 600 చాక్లెట్స్ కాస్ట్ 540 కాబట్టి ఒక చాక్లెట్ కాస్ట్ కావాలంటే 540ని మీరు 600 తో డివైడ్ చేయాలి. అప్పుడు ఒక చాక్లెట్ కాస్ట్ వస్తుంది. అయితే పర్సెంటేజ్ అంటే ఏంటి 100 కి చెప్పడం. అంటే 100 చాక్లెట్స్ వాల్యూ చెప్పడం. సో 100 కి ఎంతో కాల్కులేట్ చేయాలి. సో 100 కి ఎంతో కాల్కులేట్ చేయాలంటే ఏం చేస్తాం 100 ఇంటూ 540 డివైడెడ్ బై 600 వాడతామండి. సో 100 చాక్లెట్స్ కాస్ట్ కావాలి కాబట్టి 100 ఇంటూ 540 డివైడ్ బై 600. అప్పుడు జీరోలు క్యాన్సిల్ చేస్తాం అనుకోండి. సో 540/6 అనే నెంబర్ ఉంటుందండి. ఓకే 540 డివైడెడ్ బై 6. ఇప్పుడు 6 తో డివైడ్ చేస్తే 6 9 54 అంటే 90 100 కి చెప్పాం కదా అందుకని పర్సెంటేజ్ వాడుతున్నాం అన్నమాట. అంటే మీరు పర్సెంటేజ్ అనే ఆ సింబల్ యూజ్ చేయాలంటే 100 కి ఎంత వస్తుందో కాలిక్యులేట్ చేయాలి. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రెగ్యులర్ గా లాంగ్ రన్ లో మనం ఎలా చేస్తామంటే చేసేటప్పుడు ఇక్కడ చూడండి 600 కి 540 వచ్చింది. 600 కి 540 అండి. సో 100 కి ఎంతో కాల్కులేట్ చేయాలి. 600 కి 540 అయితే 100 కి ఎంత వస్తుంది. సో ఇప్పుడు ఇది చేయాలనుకోండి ఏం చేస్తాం యూనిటరీ మెథడ్ మాట. సో యూనిటరీ మెథడ్ అంటే మనం అప్లై చేసేటప్పుడు అండి యూనిటరీ మెథడ్ ఎలా అప్లై చేస్తాం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎదురుగా ఉన్నదాన్ని డినామినేటర్ లోకి రావాలి. మిగతా రెండు మల్టిప్లై చేయాలండి. అంటే 100 ని 500 ని మల్టిప్లై చేసి మనం 600 తో డివైడ్ చేయాలి. సో ఏం చేస్తామండి 100 ని 540 ని మల్టిప్లై చేసి 600 తో డివైడ్ చేసినట్లయితే మీకు ఆ పర్సెంటేజ్ జీరోలు ఎలిమినేట్ అయిపోయి అనుకోండి 540/6 ఉంటుంది. ఫైనల్ గా మనకి 90% వస్తుంది. చూడండి ఇప్పుడు సిబిఎస్ఈ ఎస్ఎస్సి ఇద్దరు ఉన్నారు. ఎవరు బెటర్ ఆప్షన్ అంటే అక్కడ సిబిఎస్ఈ క్యాండిడేట్ కి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది 96% అని. అంటే ఇప్పుడు మన పర్సెంటేజ్ అనే పాయింట్ ఎందుకు వస్తుంది 100 కి ఎంత వాల్యూ వస్తుందో చెప్పడానికి వాడేది. 100 కి ఎంత వాల్యూ వస్తుంది. అయితే మనకి లోవర్ స్టాండర్డ్ లో ఏం చెప్తారండి పర్సెంటేజ్ ఎప్పుడైనా కాల్కులేట్ చేయమంటే పైన మీకు ఎన్ని మార్కులు వచ్చాయో పైన రాయండి. అలాగే డినామినేటర్ లో మాక్సిమం మార్క్స్ రాయండి. తర్వాత ఇంటూ 100 చేయండి. ఇంటూ 100 చేయమని చెప్తారు అన్నమాట. ఓకే సో అంటే వాడు చెప్పేటప్పుడు మనకి ఎప్పుడైనా పర్సెంట్ అంటే మనం అలా గుర్తుపెట్టుకోవడం కంటే మనం ఏం ఆలోచించాలండి 100 కి కాలిక్యులేట్ చేయడమే పర్సెంటేజ్. అంటే ఎంత నెంబర్ ఉండేయండి 100 కి ఎంత వస్తుందో కాలిక్యులేట్ చేయడం అన్నమాట. సో 100 కి ఎంత వస్తుందో కాలిక్యులేట్ చేయడాన్ని పర్సెంటేజ్ అంటారు. అంటే 100 కి మీకు ఎంత వస్తుంది. సో అలా కాలిక్యులేట్ చేయడమే పర్సెంటేజ్ మాట. మెయిన్ ఆ పాయింటే అర్థం అవ్వాలి మీకు. ఆ పాయింట్ అర్థమైతేనే క్లారిటీ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ కి మనకి ఏదో ఒక ఎగ్జామ్ లో ఒక 25 మార్క్స్ కి టెస్ట్ పెట్టారు. ఏదో చిన్న టెస్ట్ పెట్టారు సెక్షనల్ టెస్ట్ లాగా. 25 కి మీకు 16 మార్క్సే వచ్చాయి. 25 కి 16 ఇప్పుడు పర్సెంటేజ్ అడుగుతారు. అంటే అర్థం ఏంటి ఒకవేళ ఇదే టెస్ట్ మీకు 100 మార్క్స్ కి కానీ కండక్ట్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి 25 కి అయితే 16 మార్క్స్ వచ్చాయి కదా. అదే 100 కి అయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో కాల్కులేట్ చేయాలండి. ఓకే సో ఇక్కడ ఏంటి 25 కి 16 మార్క్స్ వచ్చాయి. అదే 100 కి అయితే ఎన్ని. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి 100 కి ఎంతో కాల్కులేట్ చేయాలి. ఇది నార్మల్ గా ఓవరాల్ గా కూడా ఆలోచించవచ్చండి. 25 కి 16 కదా 50 కి ఎంత అవుతుంది 32 అవుతుంది. 100 కంటే దాని డబల్ చేయండి 64 అవుతుంది. చూడండి 25 కి 16 50 కంటే అది డబల్ అవుతుంది 32
100 కంటే మళ్ళీ అది డబల్ అవుతుందండి. 32 డబల్ చేస్తే 64. సో 100కి 64 అని చెప్పొచ్చు మనం. ప్రత్యేకించి చెప్పాలంటే 64%. అయితే దీనికి మనం యూనిటరీ మెథడ్ అప్లై చేద్దామండి. సో దీనికి కూడా యూనిటరీ మెథడ్ అంటే ఏం చేయాలి? 100ని 16ని మల్టిప్లై చేసి 25 తో డివైడ్ చేయాలి ఇంకా. ఓకే, దాన్ని యూనిటరీ మెథడ్ అంటే మనం ఫర్దర్ గా యూనిటరీ మెథడ్ అంటే ఇలాగే తీసుకోవాలండి. కాకపోతే ప్రాపర్ గా రాయాలి. రాసి 25 తో డివైడ్ చేస్తే 25 4 100. 4 into 16 అంటే 64%. సో ఇక్కడ కూడా మనం పర్సెంటేజ్ వాడొచ్చు. సో 25 కి 16 మార్క్స్ వచ్చే 100కి 64%. సో ఈ విధంగా మాట అంటే మీరు చేస్తున్నప్పుడు ఎంత పర్సెంటేజ్ వస్తుంది. లేదా మీరు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి. బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 5 lakhs అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు ఒక బిజినెస్ కి. ఓకే, ఒక 1 year ఒక 5 lakhs ఉంది మీ దగ్గర. 5 lakhs తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు మీరు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ బిజినెస్ లోని మీకు 5 lakhs కి మీకు ఎంత అమౌంట్ వచ్చిందంటే 20,000 రూపీస్ వచ్చిందండి. అంటే ప్రాఫిట్ మాట. మీకు 20,000 రూపీస్ వచ్చింది 5 lakhs కి. అంటే మీ దగ్గర 5 లక్షలు ఉంది, అది బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్ గా మీకు 20,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అదే 5 లక్షల్ని అంటే వేరే వాళ్ళు ఏమని అన్నారంటే ఎందుకు బిజినెస్ చేయడం, ఎక్కడో డబ్బులు దాచుకోవచ్చు కదా, మంచి అమౌంట్ వస్తుంది అని. సో అలా మాట. అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా చెప్తారు కదా. ఏ బ్యాంక్ లోనే ఏసీ వచ్చు కదా, ఎందుకు రిస్క్, బిజినెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఇలా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? మనం బిజినెస్ చేస్తే ఎంత వస్తుంది, ఒకవేళ బ్యాంక్ లో వేస్తే ఎంత వస్తుంది, ఈ 2 పాయింట్స్ ఆలోచించాలి. అంటే మనకి ఉన్న 5 లక్షల్ని బిజినెస్ చేస్తే 20,000 వస్తుందని తెలుసు. అలాగే లేదా ఎవరికో వడ్డీకి ఇచ్చాం అనుకోండి ఎంత అమౌంట్ వస్తుంది, అంటే ఇంట్రెస్ట్ కి ఏమైనా ఇచ్చాం అనుకోండి ఎంత అమౌంట్ వస్తుంది. లేదా ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసాం అనుకోండి. ఓకే, సో ఎవరికైనా వడ్డీకి ఇస్తే ఎంత వస్తుంది ఆ 5 lakhs ని, అంటే 1 year కి మాట. లేదా బ్యాంక్ లో వేస్తే ఎంత వస్తుంది. సో ఇలా మాట డిఫరెంట్ వే ఆఫ్ కాల్కులేషన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి నార్మల్ గా బిజినెస్ చేస్తే 20,000 వచ్చింది కదా, 100కి ఎంత వస్తుంది అంటే పర్సెంటేజ్ ఎంత వచ్చిందో కాల్కులేట్ చేయాలి. అంటే ఇక్కడ 5 లక్షలు పెట్టామో 10 లక్షలు పెట్టామో అనేది కాదు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఎందుకంటే 5 లక్షలకి 20,000 ప్రాఫిట్ వచ్చింది, బాగానే ఉంది. ఆ ప్రాఫిట్ వర్తబులా కాదా కాల్కులేట్ చేయాలి. అంటే మనం రైట్ వేలోనే వెళ్తున్నామా లేదా అని. సో ఇప్పుడు 5 lakhs కి 20,000 వచ్చినప్పుడు 100కి అయితే ఎంత వస్తుందో కాల్కులేట్ చేయాలండి ఫస్ట్. సో 100కి ఎంత అమౌంట్ వస్తుంది. సో 100కి ఎంత అమౌంట్ వస్తుంది అంటే మనం యూనిటరీ మెథడ్ అప్లై చేయాలండి. యూనిటరీ మెథడ్ అంటే ఏం చేయాలి? ఈ 100ని 20,000ని మల్టిప్లై చేయాలి. దాన్ని మనం 5 lakhs తో డివైడ్ చేయాలండి. సో 100ని 20,000ని మల్టిప్లై చేసి మనం ఏం చేయాలంటే దాన్ని 5 lakhs తో డివైడ్ చేయాలి. సో 5 lakhs తో డివైడ్ చేసాం అనుకోండి, మొత్తం ఆ 20,000 దగ్గర 4 జీరోలు, 100 దగ్గర ఒక జీరో క్యాన్సిల్ చేసేయండి, కింద ఉన్న 5 జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మన దగ్గర 10 ఉంటుంది, 10 into 2 ఉంటుంది, డినామినేటర్ లో 5 ఉంటుంది. సో 10 into 2 డినామినేటర్ లో 5. చూడండి 100కి ఎంతో క్యాల్కులేట్ చేస్తున్నాం. 100 into 20,000 by 5 lakhs అంటే మనకి 100కి ఎంత అమౌంట్ వస్తుందో తెలుస్తుంది. అంటే పర్సెంటేజ్ తెలుస్తుంది అనమాట. అంటే 100కి అయితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది. సో అక్కడ 20,000 లో ఉన్న 4 జీరోలు, ఈ 5 lakhs లో ఉన్న 4 zeros, ఇంకో జీరో తీసేస్తే అక్కడ 10 మిగులుతుంది. 10 2 20/5 అంటే ఎంత వచ్చిందండి? 20/5 అంటే 4% వచ్చింది మనకి. ఎంత వచ్చిందండి? 4%. అంటే మనకు వచ్చింది 4%, అంటే 100కి 4 రూపాయలు వచ్చింది. అయితే ఇదే అమౌంట్ ని మనం ఇదే 5 lakhs ని ఒక బ్యాంక్ లో పెట్టాం అనుకోండి, వాడు 6% ఇస్తాడు. అంటే 5 lakhs కి మీరు 6% ఎంతో కాల్కులేట్ చేద్దాం. 5 lakhs కి 6% అంటే మన ఓవరాల్ మెథడ్కి వెళ్తున్నానండి నేను. సో 5 lakhs కి 6% అంటే 5 lakhs into 6 డినామినేటర్ లో 100. మీరు బ్యాంక్ లో వేస్తే ఇదే 5 లక్షలు మీరు బ్యాంక్ లో వేసారు అనుకోండి, 6% వస్తుంది. సో 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. సో 5 lakhs into 6 అండి. 5 lakhs into 6 అంటే ఎంత వచ్చింది ఈసారి? 30,000 వచ్చిందండి. అంటే మరి ఎక్కువ వచ్చినట్లే కదా, బ్యాంక్ లో వేస్తే 6% అంటే ఎక్కువే కదా వస్తుంది. అంటే మీరు బిజినెస్ చేయడం కంటే బ్యాంక్ లో వేయడం బెటర్ అన్నమాట. సో బిజినెస్ చేయడం కంటే ఆ 5 lakhs ని బ్యాంక్ లో వేస్తే మీకు 30,000 ప్రాఫిట్ వస్తుంది, ఇంకా 10,000 ఎక్కువ వస్తుంది కదా. అలా కాకుండా ఎవరికో వడ్డీకి ఇచ్చాం, ఇంట్రెస్ట్కి ఇచ్చాం అనుకోండి, ఇంట్రెస్ట్కి ఇస్తే వాడు 100కి 2 రూపీస్ ఇస్తాడు. 100కి 2 రూపీస్ పర్ మంత్కి ఇస్తాడు. మరి పర్ ఇయర్కి ఎంత ఇస్తాడంటే 24. పర్ ఇయర్ కంటే పర్ 12 తో మల్టిప్లై చేయాలండి, 24 అంటే 24% వస్తుందండి. 100కి 2 రూపీస్ ఇస్తారు వాళ్ళు. 100కి 2 రూపీస్ అంటే ఒక మంత్ కి 12 months కి 24% వస్తుంది. అంటే మనకి 5 lakhs మీద 24% వస్తుందండి ఈసారి. సో 5 lakhs మీద 24% అంటే 5 lakhs into 24 డివైడెడ్ బై 100. సో ఈసారి జీరోలు ఎలిమినేట్ చేసేయండి. జీరోలు ఎలిమినేట్ చేస్తాం అనుకోండి, అక్కడ 5,000 into 24, 5,000 into 24 అంటే 1,20,000 వస్తుందండి. 5,000 into 24 అంటే ఎంత అవుతుందండి? 1,20,000. చూడండి మనకి ఎంత అమౌంట్ వస్తుందో. సో ఇక్కడ మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు, సో మనం ఏంటంటే కాలిక్యులేట్ చేసేటప్పుడు 1,20,000 అంటే చాలా ఎక్కువ అమౌంట్ కనిపిస్తుంది. అంటే ఇందులో ఇంట్రెస్ట్ ఇచ్చుకోవడం బెటర్ ఆప్షన్.
బిజినెస్ చేయడం కంటే బ్యాంక్లో వేయడం కంటే ఇంట్రెస్ట్ ఇస్తే అది రిస్క్ లేకుండా ఇచ్చుకోగలిగితే ఇదే మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనం 1,20,000 ఎర్న్ చేయగలుగుతున్నాం. అంటే బిజినెస్ చేస్తే ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో దానికి మీకు 6 times ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఇదే మంచి ఆప్షన్ అనమాట. సో మనం చేసేటప్పుడు పర్సెంటేజ్ అంటే ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి పర్సెంటేజ్ అంటే ఏంటి, 100కి కాలిక్యులేట్ చేయడం. అంటే మీకు 100కి ఎంత వస్తుందో ఫైనల్ గా అవుట్పుట్ రావాలండి. ఇప్పుడు నేను క్లాసెస్ టీచ్ చేస్తున్నానండి, ఒకడికే చెప్తున్నాను, ఒక పర్సన్కే చెప్తున్నాను, ఆడు సెలెక్ట్ అయిపోయాడు. అప్పుడు నేను ఏమని చెప్తాను, 100% రిజల్ట్స్ అని చెప్తాను. ఒకడికే చెప్తున్నాను, ఒకడు సెలెక్ట్ అయిపోతాడు. అప్పుడు 100% అంటే ఎందుకు, నేను 100 మందికి చెప్తే 100 మందికి అయిపోద్దని. సో అంటే 100కి 100 అంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేశానో అంత వచ్చింది. ఒకవేళ నేను ఇద్దరికి చెప్పాను, ఒకటే సెలెక్ట్ అయ్యాడు, అప్పుడు 50% రిజల్ట్స్ అంటాను. సో 100% రిజల్ట్స్ అంటే ఏంటి, నేను ఎంత మందికి చెప్తే అంతమంది క్లియర్ అయిపోవాలి, దాన్ని 100% అంటారు. అది ఒకరితోటి, ఇద్దరితోటి, ఐదుగురితోటి పాసిబుల్ టు. పర్సన్స్ పెరుగుతున్న కొలది ఆ పర్సంటేజ్ అంత ఎఫిషియెంట్ గా రాదండి. ఓకే, సో తక్కువ మంది ఉన్నప్పుడు వస్తుంది, ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ పర్సంటేజ్ రావడం కొంచెం కష్టమైన పని. సో పర్సంటేజ్ అంటే మనం ఏ పని చేసినా వచ్చే రిటర్న్ 100కి ఎంతో కాల్కులేట్ చేయడం. మీరు ఏదైనా 100కి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయడాన్నే పర్సంటేజ్ అంటారు. 100కి ఎంత వస్తుందో కాల్కులేట్ చేయడమే పర్సంటేజ్. సో నేను మీకు ఇప్పుడు చెప్పింది జస్ట్ పర్సెంటేజ్ అంటే ఏంటో చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో వీటికి రిలవెంట్ గా 1 by 1 చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కాలిక్యులేషన్స్, సింప్లిఫికేషన్స్ చేసుకుంటూ అప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ కి వెళ్తామండి. మీరు ఈ క్లాస్ ని రెగ్యులర్ గా ముందు అటెండ్ అవ్వండి. అలాగే వీలున్నంత వరకు పీడిఎఫ్ కూడా వెంటనే పెట్టేస్తాను. మెనిజరేషన్ పెట్టానండి ఆల్రెడీ, ట్రయాంగిల్స్ చూడండి. క్వార్టర్లేటర్స్ కూడా ఈరోజు అప్డేట్ చేస్తాను. మెయిన్ ఏంటంటే రెగ్యులర్ గా క్లాస్ వింటేనే అర్థం అవుతుంది. మీరు ఎప్పుడో మీకు గుర్తొచ్చినప్పుడు వస్తే కష్టం. నేను 2 అంటే మాక్సిమం 2కి 2:05 కల్లా క్లాస్ స్టార్ట్ అయిపోద్ది. ఎగ్జాక్ట్ గా ½ an hour ఉంటుంది. ½ an hour మనకి పెద్ద టైం ఏం కాదు. ఆ టైం కరెక్ట్ గా వినండి. నెక్స్ట్ ఇంకొక ½ an hour మెనిజరేషన్, అంటే 1 hour క్లాస్ అండి. ఆన్లైన్ లో మనం 1 hour క్లాస్ జాగ్రత్తగా వినడం అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే మనం, ఎందుకంటే మీకు ఈ వన్నిటి వల్ల ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ వస్తుంది, కానీ ఎగ్జామ్స్ ఎక్కడ ఆపట్లేదు. ఎగ్జామ్స్ వెంటనే పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ SBI నోటిఫికేషన్ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణకు అప్లై చేసుకోండి. అంటే ఎగ్జామ్ అయితే మెయిన్స్ అయితే తెలంగాణ వెళ్ళి రాయాలి, ప్రిలిమినరీ అయితే ఇక్కడ రాసుకోవచ్చు. నోటిఫికేషన్స్ ఏవి ఆగట్లేదండి. సో నోటిఫికేషన్స్ ఆగట్లేదు కాబట్టి మనం ప్రిపేర్ అయ్యి ఇమీడియట్ గా నెక్స్ట్ ఎగ్జామ్స్ బాగా రాసేలా చూసుకోవాలి. ఎందుకంటే మాక్సిమం ఆగస్ట్ సెప్టెంబర్ లో అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు అప్పటికల్లా రెడీ అవ్వలేదా, మీరు ఈ ఇయర్కి లూజ్ అయిపోయినట్లే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. సో అందుకనే కొంచెం జాగ్రత్తగా క్లాసెస్ విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఆ డౌట్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్ లో కూడా నేను అవి రిపీట్ చేస్తాను. మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకు పెట్టేస్తే ఎవ్రీ సాటర్డే డౌట్స్ క్లారిఫికేషన్ పెడతాను. సో ఏ సాటర్డేకి ఆ సాటర్డే అండి, మీరు ఏవైతే డౌట్స్ నాకు పోస్ట్ చేస్తారో అవన్నీ సాటర్డే పూట ఒక ½ an hour క్లాస్ లో మీకు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటూ వెళ్తాను. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే ఇంకొక ½ an hour. సో అలా అన్నమాట, డౌట్స్ అనేవి మీకు క్లారిఫై చేస్తాను. సో మాక్సిమం మీరు అలా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయాలి. ప్యారలల్ గా మెటీరియల్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ముందు కాలిక్యులేషన్ అది బాగా నేర్చుకుంటూ, నేను నెమ్మదిగా వెళ్తాను, బాగా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మెనిజరేషన్ క్లాస్ ఒక 5 minutes లో స్టార్ట్ అవుతుంది, దానికి కూడా ఎంటర్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.